కాబట్టి యేసయ్య చెబుతున్నాడు, ఈరోజు ఇక్కడ కూర్చున్న మీరు కూడా ఏదో కలవరంతో ఉన్నారు. అందుకనే యేసయ్య చెబుతున్నాడు, మీ హృదయములు కలవరపడనివ్వకండి అన్నాడు. మీరు చాలామంది అనుకోవచ్చు, మీకు రేపుడు మీకు కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, వచ్చే ఇన్కమ్ లేదు, మీకు వచ్చే ఆదాయం లేదు, మీకు దాన్ని చూసుకుంటున్నారు. ఒకవేళ ఇన్కమ్ ఉంటే ఈ అప్పు పెద్ద లెక్క కాదులే అనుకుంటాం. ఏ దారి లేనోడికి ఎలాగా అని కలవరం వస్తుంది. గుర్తుపెట్టుకోండి, అంటే మనిషికి ధైర్యం ఎప్పుడు వస్తుందంటే ఏదన్నా ఒక ఆధారం ఉందనుకో, రాకపోయినా ఇది అమ్మేసి తీర్చేద్దాం, ఇది ఉంది కదా ఇది ఇచ్చి తీర్చేద్దాం అనే ఒక ధైర్యం ఉంటుంది. ఏ ఆధారం లేని వాడికి ఎలా ఉంటుంది? కలవరం ఉంటుంది. గుర్తుపెట్టుకోనండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు అలాంటి పరిస్థితులు కలిగిన వారు ఈ స్థలంలో ఉంటే నీ కొరకే దేవుడు మాట్లాడుతున్నాడు. నీ హృదయాన్ని కలవరపడనివ్వకు. నీకు ఆధారం ఉంటేనే తీరుతుంది, అది నీ ధైర్యం. కానీ నేను చెప్తున్నా, నేను ఆధారము లేకుండా కార్యాన్ని చేస్తాను. దేవుడికి స్తోత్రాలు. మనిషికి ఆధారము కావాలి, దేవుడికి ఆధారము అవసరం లేదు.